గతంలో రామరాజుపై ఉన్న పగతో అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడు విశ్వక్. అయితే తన తప్పు తెలుసుకొని విశ్వక్ తన చెల్లి కాపురాన్ని నిలబెట్టడం కోసం అమూల్య సాయం కోరుతాడు. తల్లిపై ఒట్టేసి తాను మారిపోయానని చెప్తాడు. దాంతో ఆలోచనలో పడిపోతుంది అమూల్య. నువ్వు అనుకున్నట్లుగా నేను పాత విశ్వనే అయితే నేను నిజంగా మారకపోయి ఉంటే మొన్న మీ ఇంట్లో ఖచ్చితంగా రక్తపాతమే జరిగి ఉండేది. నేను మారానని నిరూపించుకోవడానికి ఇంతకంటే మరో సాక్ష్యం లేదు అమూల్య. మా చెల్లిని మీ అన్నయ్యని కలపాలనేదే నా ఉద్దేశం. నువ్వు అర్థం చేసుకొని నాకు కాస్త సపోర్ట్‌గా ఉంటే వాళ్ళు కలిసిపోయి హ్యాపీగా ఉంటారు. లేదంటే నీ ఇష్టం. ఇక నేను ఇలా రాను. నేను బ్రతిమిలాడను. సారీ అంటూ అమూల్య దగ్గర ప్రాధేయపడుతూ ఉంటాడు విశ్వక్. దీంతో ఆలోచనలో పడుతుంది అమూల్య. మరోవైపు కోచింగ్ సెంటర్ దగ్గర ధీరజ్ తన కార్‌లో కూర్చొని మందు తాగి మనం చేసిన బీభత్సానికి ఆ దెయ్యం నిప్పులు తొక్కిన కోడిలా, తోక తెగిన కోతిలా చిందులు తొక్కుతుంది. ఇంటి దగ్గర బ్రతిమలాడుకుంటే పరువు పోతుందని ఇక్కడికి వచ్చాను. అసలు ఇది ఇక్కడ ఎలా ఎగురుతుందో, ఏ రేంజ్‌లో కొట్టి చంపుతుందో. అలిగిన ఆడవాళ్ళను బుజ్జగించడం కంటే అణుబాంబు తయారు చేయడమే ఈజీ. దేవుడా! ఓ మంచి దేవుడా! ఈ కట్ల పామును కట్టడి చేసేలా ఓ మంచి దారి చూపించవయ్యా అంటూ తన మనసులోనే అనుకుంటూ ఉంటాడు ధీరజ్. ఈలోగా తన ఫ్రెండ్‌కు తను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తానంటూ కోచింగ్ సెంటర్ నుంచి బయటకి వస్తుంది ప్రేమ. ప్రేమ క్యాబ్ బుక్ చేయగానే ఆ నోటిఫికేషన్ ధీరజ్ ఫోన్‌కు వస్తుంది. ఎవరో క్యాబ్ బుక్ చేసినట్టు ఉన్నారు. ఇక్కడి నుంచే పికప్ లొకేషన్ చూపిస్తుందని అనుకుంటూ ఉంటాడు. కోచింగ్ సెంటర్ దగ్గర ప్రేమ కోసం వెయిట్ చేస్తున్న ధీరజ్. అటు ప్రేమకు కూడా క్యాబ్ ఇదే లొకేషన్ ఉన్నట్టు చూపించడంతో క్యాబ్‌ను వెతుక్కుంటూ ధీరజ్ దగ్గరికి వస్తుంది. ఓయ్! క్యాబ్ బుక్ చేసింది నువ్వేనా? ఆ దేవుడేంటే మన ప్రయాణాన్ని రకరకాలుగా ముడిపెట్టాడు. సరేలే కారు ఎక్కు కబుర్లు చెప్పుకుంటూ కష్టసుఖాలు మాట్లాడుకుంటూ వెళ్దామని అంటాడు ధీరజ్ ప్రేమతో. నాకేమైనా బుద్ధి లేదనుకుంటున్నావా ఏంటి? అని అంటుంది ప్రేమ. ఆ విషయం ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా! నువ్వు స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఆట పట్టిస్తూ ఉంటాడు ధీరజ్. ఇలా ఇద్దరు ఒకరినొకరు గొడవ పెట్టుకుంటూ ఉంటారు ధీరజ్, ప్రేమలు. ఈలోపు వేరే అమ్మాయి వచ్చి తనను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అని ధీరజ్‌ని అడుగుతుంది. దీంతో ధీరజ్ ఆమెతో సరదాగా మాట్లాడుతుంటే పక్కన నిల్చొని ఉడుక్కుంటూ ఉంటుంది ప్రేమ. ఆమెను కారెక్కించుకోవాలని చూస్తున్న ధీరజ్‌ను పక్కకు తోసేసి, ఏయ్! ఏంటి కారెక్కిస్తున్నావు? క్యాబ్ బుక్ చేసింది నేను. తను ఇలా ప్యాసింజర్ అవుతుంది అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అయితే ఇప్పుడు చేసుకో. ఈ అందాన్ని కందిపోకుండా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అని ముగ్ధను పొగుడుతూ మెలికలు తిరుగుతూ ఉంటాడు ధీరజ్. ఇలా ఇద్దరు గొడవ పడుతూ చివరికి కారులో ఇంటికి బయలుదేరారు. ప్రేమను మరింత ఉడికించడానికి ధీరజ్ కారులో పాట పెట్టి 'ముగ్ధ ముగ్ధ' అంటూ పాట పాడుతూ ఉంటాడు. దీంతో ఉడుక్కుంటుంది ప్రేమ. ఎక్స్‌ట్రాలు చేయకుండా కారు నడపమని చెప్తుంది. ఇలా కారులో ప్రేమ ఉడుక్కునేటట్టు చేస్తాడు ధీరజ్. ఇక మరోవైపు ఇంటి దగ్గర తన గవర్నమెంట్ కోడలు నర్మదతో ఇందాక ప్రేమ ఇలా మాట్లాడిందో విన్నావు కదా! నేనెంత చెప్పినా ఎంత బ్రతిమాలినా సరే ఇంటికి రానంటే రానంటుంది అని అంటూ ఉంటుంది వేదవతి. నేను పిలిస్తేనే రాలేదు. మీరు పిలిస్తే వస్తుందా? మీరు మీ కామెడీలు అని వెటకారంగా అంటుంది నర్మద. నీది ఏముందే బోడి నేను అత్తని, మేనత్తని అని అంటుంది వేదవతి. అందుకని పిలవగానే పరిగెత్తుకొచ్చింది అని నర్మద కౌంటర్ ఇస్తుంది. ఇలా ఇద్దరి మధ్య ప్రేమను ఎలాగో తిరిగి ఇంటికి తీసుకురావాలని డిస్కషన్ చేస్తూ ఉంటారు. నేను కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాను. చిన్నోడు కూడా అనవసరంగా నోరు జారాడు. కళ్యాణ్ గాడి ప్రస్తావన తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాము. 25 ఏళ్ల తర్వాత నా ఇంటికొచ్చి మన కుటుంబంతో సంతోషంగా కలిసిపోయిన మా అక్కను, మా అన్నయ్యను దూరం చేసుకున్నాను. మరోవైపు కోడల్ని కూడా దూరం చేసుకున్నాను. ఒక రకంగా నా కొడుకు, కోడలు విడిపోవడానికి నేనే కారణమయ్యాను. తప్పు చేశానే. నా కోపంతో సరిదిద్దుకోలేని తప్పు చేశానే అని బాధపడుతూ ఉంటుంది వేదవతి. మీరు ధీరజ్ తొందరపడి కోపంలో మాట జారడం కాదు. మీకలా కోపం వచ్చేలా, ఆవేశంలో మాట జారేలా కావాలని మీ వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టారు అని అంటుంది నర్మద. దానికి బదులుగా శ్రీరామ శ్రీరామ ఏం మాట్లాడుతున్నావే బుద్ధి లేకుండా. మా అమ్మ పుట్టినరోజుని మన ఇంట్లో జరిపించాలని అంత ప్రేమగా, అంత సంతోషంగా మా వాళ్ళు వస్తే గొడవ పెట్టడానికే వచ్చారంటావేంటి అర్థం లేకుండా అని అంటుంది వేదవతి. 25 ఏళ్ల తర్వాత మీ వాళ్ళు వస్తున్నారనగానే మీరు ఆనందంతో ఉప్పొంగిపోయారు. పగలు ప్రతీకారాలు మర్చిపోయి మీ కుటుంబంతో కలిసిపోయారని మీరు గుడ్డిగా నమ్మారు. వాళ్ళు పగను మర్చిపోలేదు. పక్కన అంతకంట పెట్టలేదు. వాళ్ళు మీ అమ్మగారి పుట్టినరోజు అని వంక పెట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడికి వచ్చారు అని నర్మద అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వేదవతి. ఏంటి? నువ్వేమంటున్నావు? ప్లాన్ ఏంటి? అని అడుగుతూ ఉంటుంది వేదవతి. మీ అమ్మగారు ఒకటి అన్నారు గుర్తుందా? తన పుట్టినరోజును 2 కుటుంబాలు కలిసి చేయించమని అడిగితే మొదట మీ అక్క ఒప్పుకోలేదని, రెండో రోజు ఒప్పుకున్నారని. కానీ ఏదో గుర్తు చేసుకొని, హా! అవును. దానికి దీనికి సంబంధం ఏంటి? అని అడుగుతుంది వేదవతి. ఫస్ట్ ఒప్పుకోని మీ అక్క తర్వాత ఎందుకు ఒప్పుకుంది? ఒక్క రోజులో మన కుటుంబంతో కలిసిపోయేంత ప్రేమ పొంగుకొచ్చిందా? అని నర్మద అంటే, మా అమ్మ బాధ చూడలేక ఒప్పుకున్నానని చెప్పింది కదా! అని వేదవతి అంటుంది. మీ గురించి మీ అమ్మ 25 ఏళ్లుగా ఏడుస్తూనే ఉంది కదా! చిన్న కూతురితో కలిసిపోండి అని ఏడుస్తూనే ఉంది కదా! 25 ఏళ్లుగా కరగని మనసులు ఒక్క రోజులోనే కరిగిపోయాయా? 25 ఏళ్లుగా మామయ్య గారిని పనోడు, కూలోడు అని అవమానించడమే తప్ప ఒక్కరోజు కూడా పేరు పెట్టి పిలవలేదు. అలాంటిది మామయ్య గారి పక్కన కూర్చొని భోజనం చేసేంత ఆప్యాయత పుట్టుకొచ్చింది అంటే అది నమ్మే విషయమేనా? అసలు గమనించారా మీరు?
మీ అన్నయ్య గారు వచ్చిన దగ్గర నుంచి సూటిపోటి మాటలతో మాట్లాడారే తప్ప కనీసం ఒక్కరితోనూ ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు వాళ్ళు వచ్చింది మీ అమ్మగారి పుట్టినరోజు జరిపించడానికి అయితే ఆనందంగా పుట్టినరోజు జరిపించేసి వెళ్ళేవారు. సమయం, సందర్భం లేకుండా ధీరజ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల ప్రేమ జీవితం నాశనం అయిపోయిందనే టాపిక్‌ని ఆ టైంలో, ఆ సందర్భంలో ఎందుకు మాట్లాడారో చెప్పండి అని నర్మద అంటుంది. దానికి ఇప్పుడు నువ్వు మాట్లాడేదేంటి అని అంటుంది వేదవతి. ప్రేమ, ధీరజ్‌ల పెళ్లి ఎలాంటి పరిస్థితిలో జరిగిందో వాళ్ళకు తెలిసిపోయింది. అందుకే ప్రేమను తీసుకువెళ్ళిపోవడం కోసం మీ అమ్మగారి పుట్టినరోజు అని వంక పెట్టుకొని కావాలని గొడవ పెట్టుకున్నారు అని నర్మద వేదవతితో చెప్తుంది. చిన్నోడు ప్రేమ విషయము నీకు, నాకు చిన్నోడు ప్రేమలకు తప్ప ఎవరికీ తెలియదు కదా! వాళ్ళకెలా తెలుస్తుంది అని వేదవతి అడుగుతుంది. ఉంది కదా! మీ ముద్దుల అగ్గిపుల్ల కోడలు అని అంటుంది నర్మద. దానికి కూడా వీళ్ళ పెళ్లి గురించి తెలియదు కదా అని అంటుంది వేదవతి. ఆ వల్లికి తెలియకుండా వీళ్ళకు తెలిసే ప్రసక్తే లేదు. మొత్తం ఆ విషయం తెలుసుకునే పనిలో ఉన్న ఈ కుట్రకు ఆ వల్లినే సూత్రధారి అని తెలియాలి. అప్పుడు ఉంటుంది ఆ జిత్తుల మారి జలగకు అని అంటుంది నర్మద. ఈలోగా కారులో ప్రేమ, ధీరజ్ కలిసి ఇంటికి వస్తారు. కట్ చేస్తే ధీరజ్ కారు ఇంటి ముందు వచ్చి ఆగుతుంది. అందులో ధీరజ్‌తో పాటు ప్రేమ సైతం దిగుతుంది. దీంతో వేదవతి సంతోషంతో నర్మదను కొడుతూ ప్రేమ, ధీరజ్ కలిసి వచ్చారే అంటుంది. క్యాబ్‌లో వచ్చినందుకు పేమెంట్ చేస్తాను. క్యూఆర్ కోడ్ చూపించు అంటుంది ప్రేమ పొగరుగా. ఏం అక్కర్లేదులే వెళ్ళు అంటాడు ధీరజ్. ఫ్రీగా క్యాబ్ ఎక్కడం నాకు అలవాటు లేదు అంటుంది ప్రేమ. అలా ఇవ్వాలనుకుంటే చాలా ఇవ్వాలి. ఏం అక్కర్లేదు వెళ్ళు అంటాడు ధీరజ్. ఏయ్ మర్యాదగా క్యూఆర్ కోడ్ చూపించు అంటుంది ప్రేమ. అప్పుడే బయటకు వచ్చిన భద్రవతి ఒక్క నిమిషం నువ్విలా రా అంటూ ప్రేమను పక్కకు తీసుకొని డబ్బులు తీసి ధీరజ్ ముఖంపై విసిరికొడుతుంది. తీసుకో నువ్వు పద ప్రేమ అంటుంది భద్రవతి. ఒక్క నిమిషం భద్రం అంటూ డబ్బులు మొత్తం కింద నుంచి తీస్తాడు ధీరజ్. ప్రస్తుతం నా పెళ్ళాం మీ ఇంట్లో ఉంటుంది కదా అందుకని హాస్టల్ ఫీజు కింద డబ్బులు ఇస్తున్నానన్నమాట. తీసుకో నా పెళ్ళానికి అపార్థం చేసుకోవడం మాత్రమే కాదు ఆకలి కూడా ఎక్కువే. అందుకని రోజుకు 4, 5 రకాల ఫుడ్ పెట్టండి. అంతేకాదు రుచులు కూడా కాస్త గట్టిగానే ఎక్కువగా మంచి టేస్టీ ఫుడ్ పెట్టండి అంటూ డబ్బులు ఇస్తూ కౌంటర్ ఇస్తాడు ధీరజ్. రేయ్ చిన్నోడా ప్రేమ నువ్వు కలిసి వస్తే తనకు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చావని చాలా సంబరపడిపోయానురా. కానీ నా బాధ మళ్ళీ మొదటికే వచ్చింది అంటుంది వేదవతి బాధగా. అమ్మ ఇష్టంతోనో అయిష్టంతోనో ఈరోజు కారెక్కింది. రేపు మన ఇంటి గుమ్మం ఎక్కుతుంది అంటాడు ధీరజ్. అది జన్మలో జరగదు. కారులో అడుగుపెట్టినంత ఈజీ కాదు. తిరిగి నీ జీవితంలో అడుగుపెట్టడం అని కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రేమ. దీంతో ధీరజ్ సైతం వెళ్ళిపోతాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.